హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ దీపుని. ఈరోజు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించే పదార్థాలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా పీసీఓడీ ప్రాబ్లమ్ గానీ, చాలామంది ఏజ్‌తో సంబంధం లేకుండా వెయిట్ అనేది పెరిగిపోతూ ఉంటున్నారు కదా! సో, మన బాడీలో కొలెస్ట్రాల్‌ని ఎలా తగ్గించుకోవాలి? ఏమేమి తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది? వెయిట్ అనేది ఏ విధంగా మనం ఫుడ్స్ తీసుకుంటే వెయిట్ తగ్గుతామనేది ఈరోజు మీకు నేను క్లియర్‌గా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. సో, ఎక్కడ కూడా ఏ పాయింట్ మిస్ అవ్వకుండా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు నేను చెప్పే వాల్యుబుల్ పాయింట్స్ అన్నీ కూడా మీరైతే మిస్ అవుతారు. సో, ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోతాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎక్కువగా మన ఇండియన్స్ ఏంటంటే వైట్ రైస్ తినకపోతే అస్సలు ఉండలేరు. బట్ ఆ వైట్ రైస్‌ని మనం ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఆ వైట్ రైస్ ప్లేస్‌లో బ్రౌన్ రైసు, బార్లీ వంటివి తీసుకుంటే ఫైబర్ కంటెంట్ అనేది పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. సో, అలవాటైపోయినోళ్ళు, మానుకోలేని వాళ్ళు డైలీ 2 పూట్ల వైట్ రైస్ తినేవాళ్ళు ఒక్క పూట కొంచెం తక్కువగా వైట్ రైస్ తీసుకుంటే చాలా మంచిది. దాని ప్లేస్‌లో బ్రౌన్ రైస్ వంటివి తీసుకుని అలవాటు చేసుకుంటే మన హెల్త్‌కి చాలా మంచిది. సో, ఎంత ఏజ్ వచ్చినా కూడా మనం ఏజ్డ్ పర్సన్స్‌లా కనిపించకుండా మంచిగా హెల్తీ వెయిట్ అనేది మనం మెయింటైన్ చేయొచ్చు. అలానే సెకండ్ వచ్చేసి మోనోసాచురేటెడ్ కొవ్వు, ఫైబర్ కలిగిన ఆవకాడో. ఆవకాడో తింటే చెడు కొలెస్ట్రాల్ చాలా బాగా తగ్గుతుంది. చాలా హెల్తీగా కూడా మీరు వెయిట్ లాస్ అనేది అవ్వచ్చు. అలానే కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఏంటంటే మన శరీరంలో చెడు కొవ్వు అంతా తగ్గుతుంది. కొంతమంది ఆకలితో ఉండలేరు. అలాంటప్పుడు తింటూ ఉంటారు. అలా తిన్నప్పుడు మనం అట్లా ఉండకుండా వర్కౌట్స్ చేయడం వల్ల కూడా తొందరగా వెయిట్ లాస్ అవుతాము. మన బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ అంతటిని కూడా మనం కరిగించుకోవచ్చు. హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు మనం ఒక 1 అవర్ వర్కౌట్స్ చేయడం కూడా మన బాడీకి చాలా మంచిది. అలానే చాలామంది కూడా మనకి స్మోకింగ్‌కి అలవాటు పడిపోతూ ఉంటారు. అంటే స్మోకింగ్, సిగరెట్, బీడీ ఇట్లా చుట్టాలు ఇలా తాగేవారు ఉంటారు కదా! అలా పొగ తాగేవారిలో చెడు కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంది. తద్వారా స్మోకింగ్ చేయడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. సో, చాలామంది స్మోకింగ్ చేస్తే ఒళ్ళొస్తదన్న విషయం కూడా చాలామందికి తెలీదు. బట్ ఈ వీడియో చూస్తున్నోళ్ళు ఎవరైనా కూడా స్మోకింగ్ అలవాటుంటే ఆ అలవాటునైతే స్లోగానే అలవాటనేది మార్చుకుంటే చాలా మంచిది. మీ బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా కూడా తగ్గిపోతుంది. హెల్తీగా ఉండొచ్చు. రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం కానీ పచ్చి వెల్లుల్లి ఉంటది కదండీ! ఆ పచ్చి వెల్లుల్లి రెబ్బను తీసుకుంటే మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్‌ని తగ్గించడంలో అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుందండి ఇది. చాలా బాగా తగ్గుతుంది. ఉదయం కానీ, నైట్ కానీ వెల్లుల్లి తినడం అనేది అలవాటుగా మార్చుకోండి. అలానే కొలెస్ట్రాల్ తగ్గించడంలో మంచి డ్రింక్ అయితే ఉందండి. అదే మన గ్రీన్ టీ. గ్రీన్ టీ అయితే నిజంగా చాలా బాగా పనిచేస్తుంది. కనుక వీలున్నప్పుడల్లా అది తీసుకుంటూ ఉండాలి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల మన స్కిన్ కూడా చాలా బావుంటుంది. సో, ఏజ్ కూడా కనిపించదు. అలానే వ్రింకిల్స్ ఇట్లాంటివి కూడా రాదండి. గ్రీన్ టీ చాలా బాగా యూజ్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వడానికి. అలానే స్కిన్ బ్రైట్నింగ్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలానే ఉసిరి పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకుంటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని కూడా చాలా బాగా తగ్గిస్తుందండి. ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. సో, ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుందనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్నీ కూడా మీరు ఫాలో అయ్యి ఒక్కసారి ఒక 1 మంత్ అయితే మీరు ట్రై చేయండి. రిజల్ట్స్ ఎలా వచ్చినాయి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో అయితే తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరిన్ని యూజ్‌ఫుల్ వీడియోస్‌తో, ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొస్తా. అంతవరకు టేక్ కేర్. బై బై. హావ్ ఎ నైస్ డే.